అనుకుంటున్నావు, అయ్యో నేను పడిపోయినా. కానీ ఈ దినాన పడిపోయిన నీ స్థితిని దేవుడు లేవనెత్తబోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పడిపోయిన నీ పరిస్థితిని దేవుడు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడిని లేవనెత్తబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకనే గుర్రాలను బట్టి రథాలను బట్టి వాళ్ళు అతిశయించి పడిపోయినారు. కానీ మనము మాత్రము హల్లెలూయా యెహోవా నామాన్ని బట్టి మనం పడిపోయినా ఆ నామాన్ని బట్టి మనం తిరిగి లేచి చక్కగా నిలబడ్డాం. ఎందుకంటే ఆయన మనల్ని నిలబెట్టిండు. స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని మనం చూసుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నా శత్రువా నా మీద అతిశయింపబడకు. నేను కింద పడినను తిరిగి లేతును. ఒకసారి అందరం హల్లెలూయా చెప్దాం. నా శత్రువు అంటే సాతాను కదండి. మన శత్రువు సాతానే కాదు, మన కుటుంబంలో ఉంటారు, మన రక్త సంబంధులే ఉంటారు కదండి, మన కాలేజీలోనే ఉంటారు, మన ఆఫీసులోనే ఉంటారు, మన పక్కవారే ఉంటారు, ఇంకా ఎవరైనా ఉంటారు మనకు విరోధంగా. వాళ్ళ గురించి ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా శత్రువా నేను పడినను ఏమంటున్నాం అక్కడ? నా శత్రువా నా మీద నువ్వు అతిశయింపకు. ఇంకేమంటున్నా అక్కడ? నేను కింద పడినను తిరిగి లేచును. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు నువ్వు నేను లేస్తామంటే ఆ యెహోవా నామాన్ని బట్టి అతిశయించినప్పుడు ఆ దేవుడే పడిపోయిన నీ స్థితిని ఏం చేస్తాడంటే లేవనెత్తబోతుంది దినాన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పడిపోయిన నీ స్థితిని నీ శత్రువు ఎదుట గొప్పగా ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీ పరిస్థితిని తారుమారు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం. ఈ దినాన నీ శత్రువు ఎవరైనా ఉండొచ్చు, కానీ యెహోవా నామాన్ని బట్టి నువ్వు అతిశయించినప్పుడు దేవుడు వారి ఎదుట నిన్ను తలగానే ఉంచబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ పరిస్థితిని బట్టి నువ్వు పడిపోయినావు, లేకపోతే దేవునికి దూరం అయిపోయినావేమో, లేకపోతే ఇంకా కృంగిపోయినావేమో, ఇంకా నేల మీద పడే ఉన్నావేమో. ఒక్కసారి యెహోవా నామాన్ని బట్టి నువ్వు